హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ డివైస్ అయితే మీ ముందుకు తెచ్చాను. అదే సోలార్ ట్రాకింగ్ డివైస్. ఇదే అనమాట అది. మనం ఈరోజు తయారు చేసిన సోలార్ ట్రాకింగ్ డివైస్. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల సోలార్ ప్యానల్కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. జనరల్గా మనం ఎక్కడైనా సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసినప్పుడు సౌత్ డైరెక్షన్లో ఇన్స్టాల్ చేస్తాం. బట్ మన సన్ అన్నది ఈస్ట్ డైరెక్షన్లో రైజ్ అయ్యి వెస్ట్ డైరెక్షన్లో క్లోజ్ అవుతుంది. ఈ మూమెంట్ ఉంటుంది కదా సన్నది, ఈ మూమెంట్ టైంలో ఏమవుతుందంటే సోలార్ ప్యానల్ మీద ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇంటెన్సిటీతో లైట్ అయితే పడుతుంది అనమాట. లైక్ పైన ఉన్నప్పుడు ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. సన్ అన్నది పక్కన ఉన్నప్పుడు తక్కువ లైటింగ్ అయితే పడి తక్కువ ఎఫిషియన్సీతో అయితే సోలార్ ప్యానల్ అయితే వర్క్ అవుతుంది. మనం ఈ ఎఫిషియన్సీని పెంచాలంటే సోలార్ ట్రాకింగ్ అయితే వాడాలి. సన్ అನ್ನು మనం ట్రాక్ చేస్తూ సన్ ఏ డైరెక్షన్లో ఉంటే సోలార్ కూడా అదే డైరెక్షన్లో ఉండేలా డివైస్ అయితే తయారు చేయాలి. ఇదే అనమాట ఆ డివైస్ మనం తయారు చేసింది. చాలా అంటే చాలా ఈజీగా వర్క్ అవుద్ది. చెప్పాలంటే ఇది ఒక ప్రోటోటైప్ ప్రాజెక్ట్ అనుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఏమైనా వీడియో లైక్ చేయాలని కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది నాకు తెలుసు. సోలార్ ట్రాకింగ్ డివైస్ తయారు చేయడానికి నేను ఒక చిన్న సర్క్యూట్ అయితే డిజైన్ చేశాను అనమాట. ఈ ప్రాజెక్ట్లో మనం ఎటువంటి మైక్రో కంట్రోలర్ అయితే వాడతలేదు, ఫుల్ కాంపోనెంట్స్ వాడి తయారు చేయబోతున్నాం. ఎందుకంటే ఇది బేసిక్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ నేను పీసీబీ కింద అయితే కన్వర్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్ని కొంచెం ప్రొఫెషనల్ వేలో తీసుకెళ్ళడానికి. పీసీబీని ఆర్డర్ చేయడానికి నేను జేఎల్సీ పీసీబీ సర్వీస్ అయితే వాడుతున్నాను. పీసీబీ గర్బర్ ఫైల్ కావాలి, ఈ వీడియోకి 1500 లైక్స్ అయితే కొట్టండి. ఎప్పుడైతే 1500 లైక్స్ అయిపోతాయో గర్బర్ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సింపుల్గా జేఎల్సీ పీసీబీ వెబ్సైట్లో పీసీబీ గర్బర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. కొన్ని పారామీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డ్, కలర్, క్వాంటిటీ లాంటివి. వీళ్ళు $2కి 5 పీసీబీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా. అంతేకాదు ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే $60 కూపన్ కోడ్ కూడా ఉంది, కంపల్సరీ చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో జేఎల్సీ పీసీబీ లింక్ అయితే ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. ఫైనల్లీ పీసీబీస్ అయితే రిసీవ్ అయిపోయినాయి అనమాట. తొందరగా అన్బాక్స్ చేద్దాం. వీళ్ళు చెప్పినట్టే $2కి 5 పీసీబీస్ అయితే వచ్చినాయి. పీసీబీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. బోర్డ్ థిక్నెస్ కానీ, టెక్స్ట్ ప్రింటింగ్, సోల్డరింగ్ ప్యాడ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. తొందరగా దీని మీద కాంపోనెంట్స్ అయితే అసెంబుల్ చేద్దాం. ఈ పీసీబీని అసెంబుల్ చేయాలంటే కొన్ని జనరల్ కాంపోనెంట్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ది TDA2822 అనే ఒక ఐసీ అయితే కావాలి. ఒక 2 10K రెసిస్టర్, ఒక 2 LDR, 104PF సెరామిక్ కెపాసిటర్, ఒక 3 టెర్మినల్ స్క్రూ హెడర్స్ అయితే కావాలి. మొత్తం రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అయితే ఇవే అనమాట. ఇప్పుడైతే పీసీబీ మీద అయితే కాంపోనెంట్స్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏ కాంపోనెంట్ ఆ ప్లేస్ లో అయితే ప్రాపర్ గా ఇన్సర్ట్ చేసి పీసీబీని అయితే రివర్స్ చేసి అయితే బోర్డ్కి అయితే సాల్డరింగ్ అయితే చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, సాల్డరింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. లైక్ ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్ షార్ట్ అవ్వకూడదు. జాగ్రత్తగా సాల్డరింగ్ అయితే చేయండి. ఐసీ బేస్ మీద ఐసీని కూడా పెట్టేయండి. అండ్ బ్యాక్ సైడ్ టెర్మినల్స్ ఉంటాయి కదా, ఎక్సెస్ టెర్మినల్స్, వాటిని కూడా ప్రాపర్ గా కట్ చేసుకోండి. ఫైనల్లీ పీసీబీ అసెంబ్లీ అయిపోయాక దీని లుక్ అయితే చూడండి ఎంత క్రేజీగా ఉందో. చాలా అంటే చాలా ప్రొఫెషనల్ కనబడుతుంది. సోలార్ ట్రాకర్ అన్నాక కొన్ని సోలార్ ప్యానల్స్ అయితే కావాలి. నేను ఈ రౌండ్ షేప్ లో సోలార్ ప్యానల్ ప్రైమరీ ప్యానల్ కింద అయితే తీసుకున్నాను. దానికి 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోండి. కొంచెం లుక్ యాడ్ చేయడానికి ఎక్స్ట్రా సోలార్ ప్యానల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ 3 సోలార్ ప్యానల్స్ ని ఒక కార్డ్బోర్డ్ బేస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బేస్ మీద పెట్టి గ్లూతో స్టిక్ చేసేసుకుంటున్నాను. ఏదైతే బేస్ మీద సోలార్ ప్యానల్ స్టిక్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సోలార్ ప్యానల్ పక్కనే మన మెయిన్ పీసీబీ యూనిట్ ని కూడా స్టిక్ చేస్తున్నాను గ్లూతో. ఏదైతే సోలార్ ప్యానల్ అవుట్పుట్ వైర్స్ అయితే ఉన్నాయో, పీసీబీకి సోలార్ ప్యానల్ ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ లో పవర్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ పీసీబీ రన్ అవ్వాలంటే 3.7 V బ్యాటరీ అయితే కనెక్ట్ చేయాలి. సింగిల్ సెల్ బ్యాటరీ హోల్డర్ తీసుకుని మన కార్డ్బోర్డ్ షీట్ బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసేయండి. దాని 2 వైర్స్ మనం పవర్ ఇన్పుట్ అని ఉంటుంది, అక్కడ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ చూసి స్టిక్ చేసేయడమే. ఇప్పుడు మనం ఈ డైరెక్షన్ కంట్రోల్ చేయడానికి ఒక N20 గేర్ మోటార్ అయితే వాడుతున్నాం. పీసీబీలో చూసుకున్నట్టయితే మనకి మోటార్ అన్న ఒక సెక్షన్ ఉంటుంది. ఆ మోటార్ అన్న సెక్షన్ దగ్గర మనం N20 గేర్ మోటార్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. N20 మోటార్ ని ఫస్ట్ మనం సోలార్ ప్యానల్ బేస్ కి బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. అది కూడా హాట్ గ్లూతోని ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. ఈ N20 గేర్ మోటార్ మన మొత్తం డైరెక్షన్ అయితే కంట్రోల్ చేస్తుంది. మోటార్ని అయితే కనెక్ట్ చేశాను. ఒక 3.7 V బ్యాటరీ తీసుకుని హోల్డర్లో ఫిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఏదైతే N20 మోటార్ షాఫ్ట్ ఉందో దానికి ఆపోజిట్లో ఇంకొక పొలను అయితే స్టిక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఆపోజిట్ కౌంటర్ వెయిట్ కోసం అనమాట. అండ్ ఒక కార్డ్బోర్డ్ బేస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ 2 పిల్లర్స్ కూడా కట్ చేసుకున్నాను, కొంచెం ఫినిషింగ్ చేశాను. వీటిని చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పెన్ అయితే సెట్ చేస్తాను, ఎందుకంటే మోటార్ షాఫ్ట్ని కనెక్ట్ చేయడానికి. ఈ రెండింటిని ఇలా స్టిక్ చేస్తాం అనమాట మధ్యలో మన సోలార్ ప్యానల్ పెట్టేసి. నేనైతే షాఫ్ట్కి అయితే ఇది కనెక్ట్ చేశాను చూడండి, టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఎడ్జ్లో కూడా ఇది ఫిక్స్ చేసుకుని ఈ రెండింటిని బేస్ మీద పెట్టుకుని ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. ఫైనల్లీ మన సోలార్ ట్రాకింగ్ డివైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత క్రేజీగా ఉందో. లైక్ దీన్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే మీకు దీని యూజ్ ఏంటో చెప్తాను. అసలు ఇది ఎలా వర్క్ అవుద్ది దాని గురించి మాట్లాడుకుంటే, పైన మనం 2 LDRలు అయితే ఫిక్స్ చేస్తాం. ఈ LDRతోనే మెయిన్ స్టోరీ అంతా రన్ అవుద్ది. లైక్ ఈ కింద సైడ్ ఉన్న LDR మీద కనుక లైట్ పడడం మానేసింది అనుకోండి, ఒకవేళ దాని మీద లైట్ పడలేదంటే ఈ డివైస్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్లోకి ఎలా మూవ్ అవుతుంది అనమాట. లైట్ని వెతుక్కుంటుంది. లైక్ చూడండి, ఈ LDRని క్లోజ్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా వేరే యాంగిల్లోకి అయితే మారుతుంది. ఒకవేళ ఈ కింద సైడ్ ఉన్న LDR మోస్తుంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది చూడండి.
ఇదనమాట ప్రాసెస్. ఇప్పుడు మీకు దీన్ని పూర్తిగా టెస్ట్ చేసి చూపెడతాను. టెస్ట్ చేసి ప్రాసెస్లో నేను సన్లైట్ కింద ఒక మొబైల్ ఫ్లాష్ని అయితే వాడుతున్నాను. నేను ఎప్పుడైతే ఫ్లాష్ని ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్లోకి మూవ్ చేస్తున్నానో అది చూడండి మనకి మొత్తం ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది అనమాట. క్రేజీ అంటే క్రేజీ వర్క్ అవుద్ది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సోలార్ నుంచి 100% ఎఫిషియన్సీ అయితే మనం తీసుకోవచ్చు. ఇంకొకసారి టెస్ట్ చేస్తాను చూడండి. It's not a game, it's a rich thing. ఈ సోలార్ ట్రాకింగ్ డివైస్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక దీని గర్బర్ ఫైల్ కావాలంటే లైక్ చేయండి కంపల్సరీ. ఒక 1500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అవి కంప్లీట్ అయిందంటే కింద డిస్క్రిప్షన్లో గర్బర్ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోకి లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై బై.